అయిపోయినాక, యేసుని తెలుసుకున్నాక ఈ జీవితం రేపు ఏమైతే సున్నితంగా, సుఖంగా, సౌఖ్యంగా కూర్చొని పోదాం అనుకుంటున్నావా? వాట్ యు థింకింగ్? హూ ఇస్ జీసస్? ఏమవుతావు రేపు ప్రభు కోసం? అనవసరమైన వాడి కోసం చచ్చిపోయే మనసుందా? దేవుని కోసం పానార్పణంగా పోయబడాలన్న ఆలోచన నీ హృదయంలో కలిగిందా? పెత్తనాలు కావాలా మనకి? గొప్పతనాలు కావాలా మనకి? ఎవరు గొప్పండిడా? పెత్తనాలు చేయటం పెద్ద గొప్పతనమా? అందరి ముందు నేను అల్లెలే అనుకోవటం గొప్పతనమా? ఇది కాదుగా. యేసయ్యని సంపూర్ణంగా తెలుసుకున్నవాడు గొప్పవనిగా మార్చబడతాడు. ఆయన నామాలు తెలుసుకోండి అందరూ. హ్యావ్ టు నో జీసస్ కంప్లీట్లీ. మీ అందరిని ప్రతివిలాడు చెప్తున్నాను, యేసు ఎవరో మీ హృదయానికి తెలియాలి. నువ్వు కథలకు తెలిస్తే నీ ఆత్మీయ జీవితంలో తప్పనడుగు లేయవు. వెరగబడిన వ్యక్తిగా మార్చబడవు. నీ విశ్వాసం సన్నగిలదు. నీలోకి అధైర్యం అనేది రాదు. ఉంటే ఉంటాం అంతే. ఏమైంది?